నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒక జట్టు ప్రపంచ కప్ గెలిచినంత మాత్రాన ఈ ఘనతంతా తీసుకెళ్లి కెప్టెన్ కు కట్టబెట్టలేం. కానీ హార్మోన్ ఈ విజయంలో అత్యంత కీలక పాత్ర. వన్డేల్లో పూర్తి స్థాయి కెప్టెన్ గా ఆమె 3 ఏళ్లుగా జట్టును నడిపిస్తోంది. తన సారథ్యంలో జట్టు ఎంత మెరుగైందో ఏడాది ఆడిన సిరీస్లు ప్రస్తుత ప్రపంచ కప్ చూసిన వాళ్లకు బాగానే అర్థమై ఉంటుంది. ఒకప్పుడు భారత జట్టు ఆట ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2005లో కేవలం 215 పరుగుల లక్ష్యంగా నిలిచిన 98 పరుగుల తేడాతో ఓడింది భారత్. 2017 సమయానికి ఆట మెరుగుపడ్డ త్రుటిలో ఓడింది భారత్. కానీ ప్రస్తుత ప్రపంచ కప్లో అత్యధిక స్కోరు భారత్దే. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుపై ఏకంగా 339 పరుగుల తేడాతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఇండియా. భారత్ ఆట తీరు, దృక్పథం ఎంతగా మారిందో చెప్పడానికే ఇంతకంటే రుజువేం కావాలి. ఈ మార్పులో కెప్టెన్ గా హర్మన్ ప్రీతి పాత్ర కీలకం. అలా అని ఆమె సారథి కావటానికి ముందు కెప్టెన్ను తగ్గించడానికి ఏమీ లేదు. అంతకుముందు 15 ఏళ్లలో ఎక్కువ కాలం సారథిగా ఉంది మిథాలీనే. 2005 ప్రపంచ కప్ ఫైనల్లోనే కాదు, 2017, 2022 టోర్నీల్లోనూ ఆమె కెప్టెన్. అయితే తన సారథ్యంలో చాలా ఏళ్లు మహిళల క్రికెట్ ప్రమాణాలే అంతంత మాత్రం. దేశంలో క్రికెట్ ఆడే అమ్మాయిలే తక్కువ. ఆడవాళ్లలోనూ ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. దూకుడుగా ఆడలేకపోయారు. ఉన్న తక్కువ వనరులతోనే ఓ మోస్తరుగా జట్టును నడిపిస్తూ సాగింది మిథాలీ. అప్పుడు బ్యాటింగ్ భారాన్ని ప్రధానంగా ఆమె మోసింది. హర్మన్ ప్రీత్, స్మృతి లాంటి ప్రతిభావంతులను గుర్తించి జట్టులోకి తెచ్చి మార్పుకు పునాది వేసిన ఘనత మిథాలీదే. కానీ మొత్తంగా మహిళల క్రికెట్లో వేగం, పోటీ పెరిగిన దశలో జట్టును మరో స్థాయికి తీసుకెళ్లటానికి ఒక దూకుడైన కెప్టెన్ అవసరమైంది. ఆ బాధ్యతనే హర్మన్ తీసుకుంది. అప్పటికే బ్యాటర్గా మహిళల క్రికెట్లో తనదైన ముద్రను వేసిందామా. మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటైన 2017 ప్రపంచ కప్ సెమీస్ విజయంలో హర్మన్ 171 నాటౌట్ తనదే కీలక పాత్రగా ఉంది. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచ కప్ అందుకున్న భారత్ ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. మువ్వన్నెల జెండా ఉవ్వెత్తున ఎగిరింది. మన టీమిండియా అనే థీమ్ సాంగ్తో స్టేడియం అంతా మారుమోగిపోయింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, క్రీడాకారుల కుటుంబ సభ్యులు ఈ పాటను పాడుతూ విజయాన్ని ఆస్వాదించారు. నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా గంటల పాటు భారత జట్టు మైదానంలోనే గడిపింది. కప్పుతో వారి సంబరాలు అంబరాన్నంటాయి. అంతకుముందు ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశలో ఉన్న దక్షిణాఫ్రికా ప్లేయర్లను కూడా భారత అమ్మాయిలు ఓదార్చారు. హోటల్కి వెళ్లే ముందు స్టేడియం బయట భారీగా ఉన్న అభిమానులతో భారత అమ్మాయిలు ఫోటోలు దిగారు. హోటల్కి వెళ్ళాక ప్రపంచ కప్తో నిద్రిస్తున్నట్లుగా హర్మన్ప్రీత్, స్మృతి, జమీమా ఫోటోలు తీసుకున్నారు.